హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా మహేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి లంచ్ బాక్సులు, బ్యాగులు, ఇంకా టిఫిన్ బాక్సులు లేవు. అవి తీసుకుందాం అనేసి అయితే సికింద్రాబాద్ మోండా మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మాకైతే మోండా మార్కెట్ దగ్గరనే ఉంటుంది, అందుకోసమని ఎక్కువ అక్కడికే వెళ్తాము. ఇక్కడ మార్కెట్కి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో గణేశుని టెంపుల్ ఉంటుంది. అసలు గుడి చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా వెళ్దాము అని అనుకుంటాను, కానీ నాకు ఎప్పుడు కుదరదు. ఒక్కసారైనా వెళ్ళాలి నేను. ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ బ్యాగులు చూసినాము, కానీ క్వాలిటీ ఎట్లుంటుందో ఏమో అనుకున్నాము. కానీ షాప్లో అయితేనే బాగుంటుంది కదా అని షాప్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ ఏ షాప్లో చూసినా పిల్లలు పేరెంట్సే కనిపిస్తున్నారు. మాలాగానే వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఇక మేమైతే వెళ్ళినాము. మా పిల్లలు చూడండి, ఇంకా ఇక్కడ నుంచే అలా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ డాడీ ఏమో అక్కడ బ్యాగులు, మా పెద్ద పాపకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టము, అందుకని పింక్ కలర్ బ్యాగ్ కావాలని చూస్తుంది. మా చిన్న పాపనేమో ఇక్కడ బాక్సులు చూస్తుంది అనమాట, పెన్సిల్ ఎరేజర్ పెట్టుకోనికి. ఆమెకి బ్లూ కలర్ అంటే ఇష్టము, ఈమెకేమో పింకే. చూడండి ఇక్కడ కూడా పింక్ కలరే చూస్తుంది. అక్కడ బాక్స్ కూడా వెరైటీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఒక్క బాక్స్కి 250, 300 ఉందండి. అట్లా ఇద్దరికి తీసుకున్నాం అనుకో 600 పడుతుంది. అందుకనేసి వద్దు, అక్కడే పెట్టేసి డీమార్ట్లో అయితే చాలా బాగుంటాయి కదా, అక్కడికే వెళ్దామని చెప్పి చెప్పిన అనమాట మా పాపకి. అక్కడ పెట్టేసింది, పాపం బాధపడుతుంది. ఇంకా ఇప్పుడు మేము లంచ్ బాక్సులు తీసుకుందాం అనేసి అయితే అక్కడికి వెళ్ళాము. కానీ అన్ని స్టీల్వే ఉన్నాయి. అంటే స్టీల్వి తీసుకుంటే మంచిదే, కానీ అవి క్యాప్ వీళ్ళకి ఓపెన్ చేయడానికి రాదు కదా. మళ్ళీ ఓపెన్ చేస్తే అది మనం ఏమైనా చట్నీ, పప్పు లాంటిది పెడితే మళ్ళీ వాళ్ళ బట్టల మీద పడిపోతుంది. అందుకనే అందులోనే కలిపి పెట్టేస్తాం కదా. వేరే బాక్స్ అయితే బాగుంటుందని చూస్తున్నా. అన్నీ చిన్న ఉన్నాయి. కర్రీ బాక్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మా హస్బెండ్ కూడా తీసుకుందాము అనుకున్నా, కానీ మరీ చిన్నగా ఉన్నాయి. మీడియం సైజు ఉంటే కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ ఏం లేవు. మరి చిన్నగా ఉన్నాయి. అయినా నాకు నచ్చలేదు. ఇంకా 2 బ్యాగులు అయితే సెలెక్ట్ చేసుకొని కిందకైతే వచ్చేసినాము. అమౌంట్ చేశాడు, కానీ అమౌంట్ చాలా ఎక్కువ చెప్తున్నాడు. ఒక బ్యాగ్ అయితే తీసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలని ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరినాము. ఎందుకంటే ఇంట్లో సామాను కూడా లేవు, అవి తీసుకుందాం అనేసి డీమార్ట్కి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడ లంచ్ బాక్సులు కూడా ఏం తీసుకోలేదు నేను, కాలు ఒక బ్యాగ్ ఒకటే తీసుకున్నాము, ఏం తీసుకోలేదు. ఇక్కడైతే పిల్లలకి మాకు అంతా ఇక్కడే దొరుకుతాయి కదా అనేసి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసినాము. మా పిల్లలు చూడ ఇంకా మేము కింద సెల్లార్కి అయితే వచ్చినాము బండి పార్కింగ్ చేయడానికి. అక్కడ బండి పెట్టేసి ఇప్పుడైతే వెళ్ళాలి. చూడండి మా పిల్లలు ఫుల్ ఎగ్జైట్గా ఉన్నారు. మా హనీ ఎక్కువ, ఎందుకంటే ఆమె అన్నీ అనుకునేవన్నీ తీసుకోవాలి కదా. బ్యాగులు, ఎరేజర్లు అన్నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇక్కడైతే చాలా బాగుంటాయి అనేసి ఇక్కడ డీమార్ట్ అన్నారు. షాప్లో తీసుకోమంటే అక్కడ వద్దు, డీమార్ట్లోనే బాగుంటాయి మమ్మీ, అక్కడికే వెళ్దాము అని అంటే మళ్ళీ షాప్ నుండి ఒక బ్యాగ్ ఒకటే తీసుకొని మళ్ళీ డీమార్ట్కి అయితే వచ్చినాము. అక్కడైతే మంచి ఇంట్లో సామాను కూడా తీసుకోవచ్చు, వీళ్ళకి కూడా తీసుకోవచ్చు, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదా అనేసి ఇక్కడికైతే వచ్చినాము. ఈ 3 కోతులతోనైతే మేము భరించలేకపోయినాము. అసలు ఒక్కరు ఒక దగ్గర లేరు. లోపల అడుగు పెట్టిరో లేదో 3 దిక్కులు వెళ్ళిపోయారు అనమాట. ఒకరు బొమ్మలంట, ఒకరు చాక్లెట్ అంట, ఒకరేమో ఐస్ క్రీమ్ అంట. చూడండి హంగామా చేసిర్రు. ఎప్పుడైనా మేము తీసుకురాము, చిన్న పాపని మా చిన్నత్త దగ్గరనే వదిలేస్తుండే, కానీ సరే వీళ్ళని కూడా తీసుకొద్దాము కదా, మంచిగా ఉంటుంది అనేసి తీసుకొని వచ్చినాము. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ మినప్పప్పు తీసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలకి రోజు టిఫిన్ ఇడ్లీలే చేసి పెడతాను. వాళ్ళకి ఇడ్లీలు అంటే చాలా ఇష్టము. ఒక్కరోజు ఇడ్లీ చేయకుండా ఉన్నాను అనుకో, వాళ్ళు అసలు ఇంకోసారి వేరే అంటే ఇడ్లీ కాకుండా వేరే పెట్టినాం అనుకో అది తినరు, ఆ బాక్స్ రిటర్నే వచ్చేస్తుంది. ఇడ్లీ పెట్టినాం అనుకో మంచిగా తినేస్తారు. అసలు రోజు ఇడ్లీలు పెట్టినా కూడా అసలు వద్దనరు. అదేందో ఏమో మా పిల్లలకి అసలు బోరే కొట్టదు ఇడ్లీలు అంటే. నాకంటే అసలు ఒక్కరోజు తిన్నా కానీ నెక్స్ట్ డే అసలు నేను తినను, నాకు అసలు ఇష్టమే ఉండదు. ఇంకా నేను చూస్తున్నాను వేరే ఏమైనా తీసుకుందామా అని చూస్తున్నాను. మా పాపనే వీడియో తీస్తుంది, కొంచెం ఫోన్ని షేక్ చేస్తుంది. ఇక్కడ నేనేమో మ్యాగీ తీసుకుంటున్నాను. ఒకరికి ఎల్లో కలర్ మ్యాగీ అంటే ఇష్టము, ఇంకొకరికి ఏమో హిప్పీ అంటే ఇష్టము. 2 కావాలంటున్నారు. సరే అనేసి 2 తీసుకున్నాను నేను. ఇక్కడ కానీ ఈ డీమార్ట్లో మాత్రం
చాలా మనం అనుకున్న బడ్జెట్లోనే వస్తాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు ఈ డీమార్ట్కే వస్తాను. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఏదైనా కానీ మనం అనుకున్న బడ్జెట్లోనే వస్తాయి ప్రతి ఒక్కటి. సబ్బులైనా, నూనె అయినా, ఇంకా పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అయినా, ఇవి ప్రతి ఒక్కటి ఇక్కడ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా చిన్న పాప చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చింది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ చూసింది, అక్కడి నుంచి అస్సలు రావట్లేదండి. అబ్బా నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడీ డాడీ అని వాళ్ళ డాడీని సతాయించింది పాపము. ఇంకా మా ఆయన ఆమెతో పోరు భరించలేక అది ఒక బాక్స్ బటర్ స్కాచ్ అయితే ఇచ్చాడు. ఇంకా అది ఇవ్వమంటే కూడా అసలు ఇస్తలేదు. నాది నాది అని అంటుంది. సరే పోనీలే అనేసి ఆమెకి ఒక్కతే, ఆమె ఏదైనా తీసుకుంటే అది నాకే అంటది, వాళ్ళ అక్కలకు అస్సలు ఇవ్వదు. అంత పిచ్చి అనమాట ఆమెకి ఐస్ క్రీము. ఇంకా ఇక్కడ ఎరేజర్స్ చూస్తుంది మా హనీ. ఇంకా అసలు చూడండి వెరైటీ వెరైటీ ఎరేజర్లు ఉన్నాయి. స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్ ఆ టైప్ ఫ్రూట్స్ టైప్లో కూడా ఉన్నాయి ఎరేజరు. అది ఫోన్ టైప్లు ఉన్నాయి. ఇంకా 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 నేను సామాన్ చాలా తీసుకున్నాను. అవి తీసుకునేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే ఈ పిల్లలతో అసలు కుదరలేదు నాకు. ఇంటికి వెళ్ళినాక వీడియో తీద్దామనేసి ఇంకా స్టాప్ చేసి అన్ని సామాన్ అయితే తీసేసుకున్నాను. ఇక బయలుదేరిపోయినాము. షాపింగ్ అంతా అయిపోయింది. ఇంటికైతే వచ్చేసినాము. ఊబర్ బుక్ చేసుకొని ఆటోలో నేను సామాన్ తీసుకొని నేను వచ్చిన. మా హస్బెండ్ ఏమో పిల్లల్ని తీసుకొని ఆయన ఇంటికి వచ్చేసిండు. ఇంకా ఇంటికి వచ్చినాక ఇవ్వండి సామాన్ అన్నీ. ఇగో బాక్సు పింక్ కలరు, మా హనీకి పింక్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన కదా, బాక్స్ అయితే పింక్ తీసుకుంది. ఇంకా స్నాక్స్, ఇంకా వాళ్ళకి బ్లూ కలర్ మా చిన్న పాపకి. ఇట్లా కిచెన్కి అన్ని డబ్బాలన్నీ గలీజ్గా ఉన్నాయి అనేసి ఈ కిచెన్ సామాన్ కూడా తీసేసుకున్నాను. బాటిల్స్ కూడా, ఇది అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో సామాను కూడా ప్రతి ఒక్కటి తీసుకున్నాను. ఇంకా నూడిల్స్ అన్నారు అక్కడ. నూడిల్స్ కూడా ఒకరోజు చేసి పెడదామని, కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా అందులో ఒకసారి చేసి పెడదామని నూడిల్స్ కూడా తీసి పెట్టుకున్నాను. ఇవి సబ్బులు కూడా బై వన్ గెట్ వన్ ఉండే, తీసేసుకున్నాను. మీలో ఎంతమంది స్టార్ సబ్బులు కూడా ఉంటాయి అందులో, 10 రూపీస్కే ఒకటి ఉంటుంది. స్టార్ సబ్బు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎక్కువ అవే తీసుకుంటాను. మా పాప చూడండి అప్పుడే ఎరేజర్ ఓపెన్ చేసి పెట్టింది. అస్సలు ఊకోదు, అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. ఇట్లా సామాన్ తెచ్చుకున్న రోజు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది కిచెన్ అంతా. అన్నీ మనం ఓపెన్ చేసి డబ్బాలలో అన్ని పప్పులు అన్నీ తీసి అందులో వేసుకుంటే ఆ రోజు కిచెన్ అంతా కలకలలాడుతుంది. మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఇది బాక్సులు అనమాట, పెన్సిల్ ఎరేజర్ వేసుకోనీకి. ఇది 15 రూపీస్కే పడింది. అసలు నాకు చాలా నచ్చింది, మంచిగా అనిపించింది. ఈ చిన్న చిన్న బాటిల్ తీసుకున్నారు. కొంచెం వేరే మంచివి తీసుకోరే అంటే ఈ బుడ్డి బుడ్డి తీసుకొని వచ్చారు మా పిల్లలు. వాళ్ళు ఏమైనా కలర్ చూస్తే అట్రాక్ట్ అయిపోతున్నారు. మా చిన్న పాప చూడండి మిక్కీ మౌస్ది ఒకటి తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా ఈమె స్కూల్ పోయినప్పుడు ఎంత ఉంటుందో మాకు, వీళ్ళిద్దరికే ఇంత ఉంది. ఇంకా ఇంకా ఈమె వస్తే ఇంకా అప్పుడు ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఫలూడా మిక్స్ కేసర్ ఫ్లేవర్ అని తీసుకున్నాను ఫలూడా చేయడానికి. మా పిల్లలకు చాలా ఇష్టము. ఇక ఇదేనండి మా పిల్లలతో మేము చేసిన షాపింగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.